సంగారెడ్డి పట్టణంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో అకాడమిక్ ఫెయిర్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి విద్యాసాగర్, జోనల్ డీజీఎం వల్లి కుమార్, ఎస్ఐ నర్సింలు, విపిలు తేజస్వి, ఏఓ అజయ్, సంతోషి, ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. వైజ్ఞానిక, సామాజిక, భాషలకు సంబంధించిన వివిధ రకాల ప్రయోగాలను, నమూనాలను రూపొందించి ప్రదర్శించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ యాదగిరి, జెడ్సీఓలు కనకరాజు, రాధిక, వనిత, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ఏడీజీ అశోక్, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. చాలా మంచిగా చేశారు. చిన్న చిన్న పిల్లలు అలా చిన్న చిన్న మాటలతో మాట్లాడుతుంటే చాలా బాగా నచ్చింది. పిల్లలకి చదువు పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఇట్లా వేరే యాక్టివిటీస్ వల్ల కూడా వాళ్ళకి అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మెమరీ పవర్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణ హై స్కూల్ సంగారెడ్డి బ్రాంచ్లో అకాడమిక్ ఫేర్ నిర్వహించడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఫేర్ అనేది ప్రతి సంవత్సరం కూడా నారాయణ స్కూల్లో నిర్వహిస్తున్నాము. సో అకాడమిక్ ఫేర్ నిర్వహించడం వెనుకల ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, మేనేజ్మెంట్ వాళ్ళు విద్యార్థులు ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం ఇప్పుడు సబ్జెక్ట్స్ వారీగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సో అలాగే సాఫ్ట్ స్కిల్ కావచ్చు, కంప్యూటర్ ప్రదర్శనలు కావచ్చు, లేదా పిల్లల యొక్క వైజ్ఞానిక ప్రదర్శనని వెలికి తీయడంలో ఒక ముఖ్య ఉద్దేశమే ఈ అకాడమిక్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ అకాడమిక్ ఫేర్లో చాలామంది విద్యార్థులు ఈరోజు మన పాఠశాలలో ఒకవేళ గమనించుంటే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజానికి ఈ అకాడమిక్ ఫేర్ యొక్క వెనుకలో మాకు వెన్నంటి ఉండి నడిపించిన వ్యక్తులు మా డీజీఎం సార్ వల్లి కుమార్ గారు, అలాగే మేనేజ్మెంట్ కానీ, సో ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా మటుకు ప్రోత్సహించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు విద్యార్థులు పలు రకాల సైన్స్ కావచ్చు, లేదా సోషల్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సో వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన తల్లిదండ్రులు కానీ, నారాయణ సోయ బులాషులందరికీ కూడా మా కృతజ్ఞతలు. నిజానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల విద్యార్థుల యొక్క మేధాశక్తి పెరుగుతుంది. అదేవిధంగా విద్యలకు ఒక స్పోర్టినెస్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ప్రదర్శనలో భాగంగా పిల్లలు మా స్కూల్ తరఫు నుంచి నాసాలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాసా నుంచి కూడా మన స్కూల్కి అవార్డు రావడం జరిగింది. అది చాలా సంతోషకరం. సో ఇలాగే మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూనే ఉంటుంది. సో ఈ ప్రోత్సాహంతో మన విద్యార్థులు ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదగాలని మేము ఆకాంక్షిస్తున్నాము. సో ఇందులో భాగంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ.